ఊరికి ఉపకారం చెయ్యాలి ఉత్తములు మాలాంటి ఉత్తములు. ఓహో కలియుగం కలియుగం కలుషాలకు ఇది నిలయం, అసలైన భక్తులకు అడుగడుగున సంకటం. కనకాలే కదా పాపాలకు మూలము, ఆ రెండు మాకు వదలి చేసుకోండి పుణ్యము. శివుడు మింగ హళహళం జగతి కోసము, మీరిచ్చేదంతా మింగుతాము మీ కోసము. క్రిందనున్న వారినంత పైకి అది చాకు దూరం జర్ర దూరం పెట్టు, జర్ర దూరం పెట్టు. మధ్యలో వడబెట్టాలి. తల్లి నాడ కూర్చోబెట్టాను వెనక, ఇద్దరు కూర్చోండి. కూర్చోండి. అదే రావాలి దగ్గర. ఆయన నిర్ణయం చేస్తాడు. ఏంటన్నా చేయగొడతాడు. నువ్వేమన్నా అరే నువ్వు అక్కడ చేయబెట్ట జర కాలు సపోర్ట్ కాకుండా జరుగుతున్నారా మంచిగా ఎంతసేపు అప్పుడే మ్యారేజ్ పెన్నే మంచిగా అది మాకు కరెక్టే పడతారు అన్న వాడు పెట్టింది. ఎందుకంటే ఒక సినిమాలో చూస్తాను, నాకు అక్కడ జ్ఞానం లేదు. సినిమాలో చూస్తే ఒక రాజుగారి కుమారుడు ఇట్లే అన్ని పెడితే ఒకటేమో పండు పట్టుకుంటాడు, ఒకటేమో కత్తి పట్టుకుంటాడు. పండు పట్టుకున్నాడు తిరిగిపోతాడు, కత్తి పట్టుకోవడం మహావీరుడు అవుతాడు. ఇది ఇప్పుడు మాకు యాదకి వస్తుంది అది సినిమా. మళ్ళీ ఇక పెట్టవచ్చు కదా.
దుష్ట సంహార నాగేంద్రహార. ఏం మాట్లాడుతున్నావు? ఏం అక్కర్లేదు మనం. ఉందా ఏమన్నా అక్కర? ఇప్పుడు ఒక మాట చెప్తుంటా, నేనైతే చూడలేదు. ఒక పరుషవేదిని దాగినటువంటి ఇనుము అది బంగారంగా మారుతుంది. మారుతుందా లేదా? కానీ అది ఇనుము కావాలి. కట్టయితే లాభం లేదు. అర్థమైంది? అట్లనే మీరు అజ్ఞానులైతే మా జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు. కానీ సంశయ జ్ఞానం ఉంది కాబట్టి మీ మీద మీకే సంశయం. అంటే నువ్వు అజ్ఞానివా జ్ఞానివా నీకే తెలియదు. కాబట్టి యువతల జ్ఞానం నీకు ఆపాలంటే కష్టం. బాగా యోచన చేస్తే మీకే అర్థం. అంటే నాకు ఏది తెలియదు అని అనుకోరు. లేదు నాకు తెలిసిందని అనుకో. లేదా చెప్పింది సమ్మతంగా అయినారు నడవదు. దానికి మీరు నిర్ణయం చేసుకుంటే, చెప్పేవాడు చెప్తే వినేవాడు నడుస్తే అది అందంగా. స్కూల్లో ఒక టీచర్ ఉన్నది, చెప్తే ఎవడైతే చదువుకుంటాడు వాడు ఫస్ట్ వెళ్ళిపోతుంటాడు, మన జీవితం బాగా అవుతుంది. మిగతా వాడు వింటాడు, ఊపుకుంటాడు, చేయడు, చేయకు. అవునా కాదు? మనకు టీచర్ ఏం చేస్తాడు? అట్లనే 10 నుండి 12, 14 ఏళ్ళు అయింది నా దగ్గర. మీరు ఎన్ని తరగతులు పాస్ అయ్యింది అనేది మీ ఆత్మ ఉన్నట్టే ఉన్నా. ఒక సర్కస్ గారు దొమ్మరిగడలు వేస్తుంటే చూసినట్టు గురువుగారి విషయాలు మాటలు గురువుగారిని చూసుకుంటూ పోతారు తప్పితే అసలు గురువుగారు వల్లే నేను కూడా చేస్తాను ప్రయత్నం. అప్పంచి లేదు కదా, ఇది ఎత్తకపోతే ఇది ఎత్తబాటు పెడితే మీరు సాంబార్ చెప్పాల్సింది వెళ్ళేసి వస్తాం. యువతలేమో పువ్వు వస్తుంది, అవతల అమ్మవారు వచ్చిపోయింది. మీరు చెప్తే ఒక టైం ఇది చేయండి, అట్లా అమ్మగారు నువ్వు అయ్యగారు ఫోన్ చేసి తెలుసుకుని ఇంట్లో మీద నువ్వు నిలబడొస్తున్నా నిలబడదు. ఎందుకంటే ఒకసారి కొందరు ముందరికి ఉండదు, ఒకసారి కొందరు వెనకకు ఉండదు. అట్లా మీకు నిమ్మలం కొందరు ముందరికి కొందరు వెనకకు అట్లా ఉంటే కూడా నిలవడం ముందరికి ఒకసారి చేంజ్ కావాలి. అది తీసుకున్నప్పుడు చేంజ్ అయితే దాంతో అందరికి కూడా అఫిడవిట్ ఇదివరకు ఒకటి మనకు రాషన్ తహసీల్
అక్కడ కూడా ఏం చేస్తారు నేను ఎవడు చూస్తాడు ఎవరు చుట్టాను ఓ ఏమంటే ఆయన ఎత్తే అదే చూడు ఏం బట్టి తీసుకోపోతుంది అంతే ఎప్పుడైనా అంతే వాళ్ళు ఓడుకుంటారు తినేకాడికి వచ్చారు అలిగిపోతారు ఇవన్న బతాడు మా ప్రెసిడెంట్ సార్ కూడా అదే అనిపిస్తుంది అది ధోని ముచ్చట లేదు అన్ని స్థలాలలో మనం కడుగుందరు ఉన్నాయి ఇష్టపెట్టేసాను మహాపురుషుల దగ్గర గురువుల దగ్గర వాళ్ళ సేవల దగ్గర మంత్రం దగ్గర అవసరం అనుకున్నప్పుడు మన ధర్మం అన్నప్పుడు మన పక్కన నడవాలి లేకపోతే మీకు చేతగా వేరే వాళ్ళని 390 దాన్ని సర్వే చేసిన వాడు పంచనామా చేశాను దాని నకలు కాదు అయ్యి తర్వాత రాసుకోండి నెక్స్ట్ శ్రీ మాణిక్యేశ్వరి చిన్న అంటే దూరం మాణిక్యేశ్వరి అదే నన్ను వారి రిజిస్టర్ నెంబర్ సార్ ఎంత అట్లా రాకూడదు మన ఆత్మ అవతల ఆత్మ ఒకరిని ఎంత కూడా అనుకున్నాడు నాకు అవుతుంది సరే దగ్గర ఉంది నిరంతరము నిలవ
నిరంతరం వలరాలి పురహరాని చరణము వీడక సురవరాని స్మరణము మానక నిరంతరం నిలవాలి నా హృదంతరం వలరాలి సదాశివ మహేశ్వర సదాశివ మహేశ్వర కనులున్నదాక నిన్ను గాంచి పలుకున్న వరకు ప్రణుతించే అపూర్వ భాగ్యము అందియము స్వామి కనులున్నదాక నిన్ను గాంచి పలుకున్న వరకు ప్రణుతించే అపూర్వ భాగ్యము అందియము స్వామి ఇంతకు మించినదేమీ అడుగను సదాశివ మహేశ్వర సదాశివ మహేశ్వర ప్రాయములో నా భక్తి ఏలని ముదుసలితనమున ముక్తి చాలని ప్రాయములో నా భక్తి ఏలని ముదుసలితనమున ముక్తి చాలని అనుకొనుటెంతటి అవివేకము స్వామి నిన్ను ఆరాధింతును అనుక్షణము సదాశివ మహేశ్వర సదాశివ మహేశ్వర నీటి బుడగై యౌవనము ఓటి పడవై జీవనము నీటి బుడగై యౌవనము ఓటి పడవై జీవనము ఎప్పుడు ముగియునో ఎరుగను స్వామి ఎప్పుడు నిన్ను స్మరించు వరము వేడెదను పురహరాని చరణము వీడక సురవరాని స్మరణము మానక నిరంతరం నిలవాలి నా హృదంతరం అలరాలి సదాశివ మహేశ్వర సదాశివ మహేశ్వర సదాశివ మహేశ్వర సదాశివ మహేశ్వర
ఇది తీసుకొని నర్సన్ అడిగి అడుగుతాను అనుకుంటా. అయినా ఇప్పుడు ఏ కాలంలో రచించింది ఎలక్షన్లు అయితేనే ఉన్నాయి కదా, ఓట్లు వేస్తూనే అయితే 4 ఊర్లలో ఎప్పుడన్నా ఒక మర్డర్ అవుతుండే. ఇప్పుడు ఈ 4 ఊర్ల మంది ఒక ఊర్లో 1200, 1500 మంది అయినా కాబట్టి ఊరుకు మర్డర్ అవుతుంది. ఆ రేషియోలో చూస్తే ఎప్పుడే బాగుంది. 4 ఊర్ల మంది భయపడకుండా ఒక్క ఊరుడు ఏ ఊరుడు ఆ ఊరికి ఆనందంగా ఉంది. దొంగతనాలు అంటావు, ఆ రోజుల్లో ఊరికి 2 దొంగతనాలు అయ్యేవి సంవత్సరానికి. అప్పుడు జనాభా అప్పుడు ఎంత 300 ఊరు జనాభా. ఇప్పుడు ఒక ఊరు జనాభా 1500, 2000 అయింది. ఆ రేషియో ప్రకారంగా మనకు 10,000. కాబట్టి ధర్మం ఏమి నశించలేదని చూస్తుంది. ఇప్పుడు 10 మందిలో ఒక దొంగ, 100 మందిలో 10 మంది, 1000కి 100 తప్పే ఉంది. 1కి 10 రెట్లు పెరిగింది, అలా ఏం తక్కువ లేదు. ఏమో మాకు అట్లా అనిపిస్తుంది. అప్పుడు 1 ఎకరానికి 2.5 ఫుట్లు పడితే చాలా గొప్ప మంచి పంట పండిందండి అని వరి అనుకునేవాడు. ఇంకా మంచి ఎరువు వేసి మంచిగా పండిస్తే 3 ఫుట్లు పండిస్తుందంటే సంవత్సరం 1 ఎకరానికి అది ఎంత గొప్ప పంట, ఇంకా తన విజయం. ఇప్పుడు 6 ఫుట్లు 7 ఫుట్లు పండిస్తుంది. అదే డబుల్ ఏంటి, ఏం తక్కువ లేదు ఆయన. ఆ రోజుకి ఒక భావన మాత్రం తెలియదు. ధర్మం ఎక్కడ నశించింది అంటే ప్రకృతి సిద్ధంగా మనకు భగవంతుడు అందిస్తూనే ఉంటాడు. కానీ గుణాలు తెచ్చి మీద మనుషులు పెరిగినంత మాత్రాన కూడా ఇక్కడ ఏం నష్టం జరగలే. భగవంతుడు మళ్ళీ మనకు కావాల్సినంత ఇచ్చింది, తిండి, వనరులు. కానీ గుణాలు పెంచు మీరు. గుణాలు ఎంత పెంచు మీరున్నాయి అంటే 1కి 100 పెరిగినాయి. రేషియో 10 పెరగవలసింది 100 పెరిగింది.